డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సేనాని వారాహి విజయ యాత్ర 6వ రోజు కొనసాగుతోంది. నిన్న వర్షం కారణంగా క్యాన్సిల్ అయిన సభ ఇవాళ నిర్వహిస్తామని జనసేన నాయకులు తెలిపారు. దాంతో మలికీపురం సభకి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గ నాయకులతో మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంతో పాటు రాబోయే ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సాయంత్రం 4 గంటలకి సేనాని మలికీపురం కాలేజ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం సేనాని నర్సాపురం వెళ్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సేనాని వారాహి విజయ యాత్ర 6వ రోజు కొనసాగుతోంది. నిన్న వర్షం కారణంగా క్యాన్సిల్ అయిన సభ ఇవాళ నిర్వహిస్తామని జనసేన నాయకులు తెలిపారు. దాంతో మలికీపురం సభకి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గ నాయకులతో మరి కాసేపట్లో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ బలోపేతంతో పాటు రాబోయే ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సాయంత్రం 4 గంటలకి సేనాని మలికీపురం కాలేజ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం సేనాని నరసాపురం వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, గుడ్ మార్నింగ్ గాయత్రి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు దిండి రిసార్ట్స్ లో బస్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ఈ రోజు రాజోల్లో కొనసాగుతా ఉంది. సాయంత్రం 5 గంటలకు ఈ రాజోలు హై స్కూల్ సెంటర్ లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే అనేకమైనటువంటి సమస్యల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయబోతున్నారు. ఈ రోజు రాజోలు నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో కూడా రాజోలు నియోజకవర్గ నాయకులందరితో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అనేకమైనటువంటి సమస్యలపైన జనసేన అధినేత ఇక్కడ ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న కూడా జనసేన పార్టీ అధినేత ఒక 10 మంది యువకులతో ఒక ప్రత్యేకమైనటువంటి భేటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ భేటీ కార్యక్రమం అనంతరం కూడా ఈ 10 మంది ఒక 17 సమస్యలను కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 17 సమస్యలపై కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి. వారందరికీ కూడా ఒక భరోసా ఇచ్చి మీలాంటి యువకులే ఈ రోజు రాష్ట్రానికి కావాలంటూ కూడా వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో వారందరూ కూడా భేటీ అయిన అనంతరం చాలా ఆనందపడినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రానికి ఇటువంటి నాయకుడే కావాలని కూడా వాళ్ళందరూ తెలిపినటువంటి తరుణంలో ప్రధానంగా చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించి నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ 2 రోజులు కేటాయిస్తున్నటువంటి తరుణంలో ఆ 2 రోజులు కూడా పూర్తిగా కూడా ఫోకస్ చేస్తున్నటువంటి సమస్యలే ఎజెండాగా జనసేన అధినేత ఫోకస్ చేస్తున్నారు. ఆ సమస్యలన్నీ కూడా ఈ రోజు ఆ రాజోలు కావచ్చు. నిన్న పీగన్నవరం నియోజకవర్గ నాయకులతో కూడా ఆయన సమావేశమైనటువంటి పరిస్థితి. పీగన్నవరం నియోజకవర్గ నాయకులు కూడా ఇక్కడ ఎమ్మెల్యే మనకి అండదండగా లేకపోయినా సరే రాజోలు జన సైనికులందరూ కూడా మనకి అండదండలుగా నిలబడ్డారు. ఖచ్చితంగా వారందరి స్ఫూర్తిని కూడా రాష్ట్రం అంతా కూడా తీసుకుని ఖచ్చితంగా జనసేన విజయ పదంలో వారందరూ కూడా తోడ్పాటును అందించాలని జనసేన పార్టీ అధినేత కోరినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు బహిరంగ సభకి సంబంధించి కూడా బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు. అయితే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కి సంబంధించి గతంలో ఆయన జనసేన పార్టీ టికెట్ తీసుకుని వైసీపీకి గెలిపొంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి తరుణంలో ఎటువంటి అంశాలు ఆయన లేవనెత్తుతారు, ఈ రోజు రాపాకపై ఎటువంటి అస్త్రాలు ఆయన సంధిస్తారనేది కూడా చాలా ఆసక్తి రేపినటువంటి అంశం. అయితే ఈ రోజు రాపాక వరప్రసాద్ కి సంబంధించి కూడా నిన్న కూడా జన సైనికులందరూ పెద్ద ఎత్తున ఆయన మీద ఉన్నటువంటి ఫిర్యాదులు కావచ్చు పవన్ కళ్యాణ్ దృష్టికి తీస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఫిర్యాదులన్నీ కూడా ఈ రోజు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. 11 గంటలకు నియోజకవర్గ స్థానిక నాయకులందరితో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. ఈ సమావేశంలో కూడా అనేకమైనటువంటి లోకల్ గా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన ఫోకస్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఈ సమస్యలపై ఈ రోజు జనసేన అధినేత ఎటువంటి క్లారిటీ ఇస్తారు, వారందరూ కూడా ఎటువంటి దిశానిర్దేశం చేస్తారనేది కూడా వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తికరంగా లేపుతున్నటువంటి పరిస్థితి. ముందుగా చూసుకుంటే ఈ రోజు 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 5 గంటలకు ఆయన బహిరంగ సభ ఉండబోతోంది. అయితే బహిరంగ సభ అనంతరం కూడా ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి నరసాపురం బయలుదేరేటువంటి పరిస్థితి ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.